నువ్వు అంట. ఎస్ మాట్లాడండి. పార్వతి గారు కంక్లూడ్ చేయండి. శివపార్వతి గారు వాళ్ళు మ్యూట్ అయ్యారు, కంక్లూడ్ చేయండి ప్లీజ్. రైట్. వేరుకునేలాగా ఏంటా మాటలు, ఏంటా చిల్లర మాటలు, ఏంటా చిల్లర కట్టండి. ఎస్ టాపిక్ మీద ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఎవరు వేసుకోండి కదా అని మా లేదా పక్కదానికి ప్లీజ్ మాట్లాడేది అర్థం కాదు, వాళ్ళు మ్యూట్ చేయండి. సిగ్నల్ తక్కువ ఉంది ఒక పక్కన, ఒక దగ్గర సిగ్నల్ తక్కువ ఉంది, వాళ్ళు మ్యూట్ చేయండి ప్లీజ్. పీసీఆర్ వాళ్ళు మ్యూట్ చేయండి ప్లీజ్, మ్యూట్ చేయండి. జనసేన ఆవిడ మాట్లాడతారు, అర్థం కావట్లేదు ఎవరు మాట్లాడితే. ముగ్గురు మాట్లాడితే ఎవరిది అర్థం కాదు ప్లీజ్. క్రిమినల్ సపోర్ట్ చేసి ఒక క్రిమినల్ మీరు ఈరోజు ప్యానల్ ఎలా మాట్లాడుతున్నారో చెప్తున్నారా? పిల్లలు బాగా చెప్తున్నారా సబ్జెక్టుల గురించి? ఏం చెప్తారు? నీ చదివేంటి చెప్పు. దళిత కార్డు వేసుకొచ్చి కూర్చొని ఫ్యామిలీ ఏర్పడితే మాట్లాడిస్తే మన ఎంపీలు అంటే దళిత కార్డు వాడుకోవచ్చు అని వచ్చి ప్రొవోక్ చేసి దళిత కార్డు వేసుకొని ప్రొవోక్ చేసి మమ్మల్ని ఇట్టన్నారు అమ్మ బాబాయ్, మమ్మల్ని అట్టన్నారు అమ్మ బాబాయ్ అంటే అనుకుంటావా బ్యాంకులో? శివపార్వతి గారు ప్లీజ్, శివపార్వతి గారు వ్యక్తిగతంగా వద్దు ప్లీజ్, టాపిక్ మీద ప్లీజ్ కంక్లూడ్ చేయండి మేడం ప్లీజ్. ఆవిడ ఎందుకు బ్యాంకుకి మాట్లాడాలి అంటే ఒక పద్ధతిగా మాట్లాడాలి. వచ్చినప్పుడు వైసీపీ డిపెండ్ అయినా చూడండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడాలి. నువ్వు వచ్చి నువ్వేమన్నా విశ్వమేధావా? నీ చదివేంటి? నువ్వేమన్నా విశ్వమేధావా ఏంటి? పిహెచ్డీ చేసి వస్తావా? మల్లేశ్వరి గారు ఆగండి. మల్లేశ్వరి గారు ఉదయశ్రీ గారు మల్లేశ్వరి గారు మీరు ముగ్గురు మాట్లాడతారు ప్లీజ్ సార్, ప్లీజ్ దయచేసి మ్యూట్ చేయండి. ముగ్గురు మాట్లాడితే ఎవరిదో అర్థం కాదు. ఆవిడ కంక్లూడ్ చేయండి. ఇంకా ఆయన మాట్లాడాలి, అక్షర సత్యం గారు మాట్లాడాలి. వెయిట్, ఆవిడ చెప్పేది కంక్లూడ్ చేయనివ్వండి, ఆ తర్వాత అక్షర సత్యం మాట్లాడాలి. మీరు పార్వతి గారు కంక్లూడ్ చేయండి. 1 minute ప్లీజ్, కంక్లూడ్ చేయండి దయచేసి ప్లీజ్. సబ్జెక్ట్ అంట సబ్జెక్ట్ ఈ నమస్కారం ఏం చదివితే నాకేం తెలియదు కానీ నేనైతే మూవీ టికెట్స్ గురించి కంక్లూడ్ చేయండి మేడం. తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు దాంట్లో ఏదో విశ్వమేధావి లాగా, ఒక 10 డాక్టరేట్లు చేసిన వాళ్ళలాగా, రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళలాగా కొంచెం సబ్జెక్టు ఒక క్రిమినల్, ఆ క్రిమినల్ కి సపోర్ట్ చేసిన సబ్జెక్టు నవ్వుతారని కనీసం మన బతికే చూసుకోవాలి. అంతేగాని కూర్చొని ఏదో నీతి కథ చెప్పేట్లా నీతి కథలు చెప్పండి. ఎవరు ఎన్నో మీ నీతి అవసరం అసలు మీతో అసలు ఇప్పుడు మీరు మాట్లాడారు రైట్ అక్షర్ ఎస్ అక్షర్ సత్యం గారు ఇస్తారు. అక్షర్ సత్యం గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి మేడం. సార్ కంక్లూడ్ చేయండి మీరు. సార్ ఇప్పుడు మన వైసీపీ సోదరి మల్లేశ్వరి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనేది ఒక రాజ్యాంగమైన పద్ధతి కాదు, కేవలం ఆయన మంత్రి మాత్రమే అంటున్నారు. అటువంటిప్పుడు ధరలు పెంచే అధికారం ఒక మంత్రికి ఉండదు, చీఫ్ మినిస్టర్ అప్రూవల్ లేకుండా. ధరలు పెంచడం చంద్రబాబు నాయుడు గారు తప్పు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధరలు పెంచారు. చీఫ్ మినిస్టర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా తప్పే. జగన్మోహన్ రెడ్డి చేసింది రైతు, చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు అన్న వైసీపీ మూర్ఖత్వ విధానానికి పరాకాష్ట అవుతుంది.
ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే 2004కి అప్పుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి లాంటి కొన్ని కుటుంబాలు ఈ రోజు వేల కోట్ల ఆస్తుల్లోకి వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రోడక్ట్ కి ధరగా వాళ్ళు నిర్ణయించే అవకాశం ఉంది కాబట్టి. ఇదే 2004కి ఆస్తుల్లోనూ కొన్ని లక్షల కుటుంబాలు, దేశంలో కొన్ని కోట్ల కుటుంబాలు ఈ రోజున అప్పుల్లో మునిగిపోయి. ఎందుకంటే రైతు తను పండించిన పంటకి ధర నిర్ణయించే విధానం లేదు కాబట్టి. దానికి పవన్ కళ్యాణ్ ఓసీసీ మా కారణం కాదు అని వైసీపీ గ్రహించాలంటున్నా. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వంతో పోరాడండి. మీరు నిన్న